బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అని భారతదేశంలోనే అత్యంత పేరున్న ఉన్నటువంటి విద్యాలయం, యూనివర్సిటీ అది. ఆ స్థాపకుడు, దానికోసం విపరీతంగా కష్టపడిన వ్యక్తి మదన్ మోహన్ మాలవీయ గారు. ఆయన హిందూ విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తూ మన హైదరాబాదు నవాబు గారి దగ్గరకు వచ్చి కూడా విరాళం అడిగారు. నన్ను అడుగుతావా, హిందూ విశ్వవిద్యాలయం గురించి విరాళం నన్ను అడుగుతావా అని ఆ నవాబు గారు మిక్కిలి కోపంతో తన కాలకున్న చెప్పుని విసిరేశారు మదన్ మోహన్ మాలవీయ మీదకి. కానీ మదన్ మోహన్ మాలవీయ గారు ఏమీ అనకుండా ఆ చెప్పు తీసుకొని బయటికి వెళ్ళిపోయారు. 4 రోడ్ల సెంటర్ మధ్యన నిలబడి, ఇది నవాబు గారి చెప్పు, నేను వేలం వేస్తున్నాను, ఎవరైనా కొనొచ్చు అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతో కొంత పాట పాడుతున్నారు, ఆ చెప్పు నవాబు గారిది కదా, కొందాం మనం అని. ఈ లోపున నవాబు గారికి విషయం తెలిసింది. ఎవడైనా దాన్ని చీప్గా పాడుకుంటే నాకు అవమానం, నా చెప్పుకి ఇంత తక్కువ రేటు రావడం అని తన దగ్గర ఉన్న మంత్రికి డబ్బులు ఎక్కువ ఇచ్చి ఎక్కువ మొత్తంలో చెప్పు పాడుకొని రా తిరిగి అని చెప్పాడు. ఆ మంత్రి గారు వెళ్ళారు, ఎక్కువ మొత్తం ఇచ్చి ఆ చెప్పు తీసుకున్నారు. మదన్ మోహన్ మాలవీయ నవ్వుతూ ఆ చెప్పు ఇచ్చేసి ఆ డబ్బు తీసుకొని మరింత పట్టుదలగా హిందూ విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం అకుంఠిత దీక్షతో పాటుపడ్డారు. నిజానికి ధీరులెవరూ కూడా అవమానాన్ని సహించరు, భరించరు. కానీ తెలివితేటలు ఉంటే అదే అవమానాన్ని తమకు లాభసాటిగా, తమ అనుకున్న పనికి ధీటుగా సరిపోయే విధంగా, సరితూగే విధంగా దాన్ని ప్రణాళిక చేసుకుంటారు. మనం ఈ నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో ఎదుటివారి నుంచో, బంధువుల నుంచో, ఎవరి నుంచో కానీ అవమానాలు ఎదుర్కొంటాం. అంత మాత్రాన మనమేమి తక్కువ వాళ్ళం కాదు. మనం ఆత్మాభిమానంలో, మన పౌరుషంలో సింహంలా ఉండాలి, కుక్కలా ఉండకూడదు. కుక్క మీదకి చెప్పు విసిరితే అది నాకుతూ ఉండిపోతుంది. అదే సింహం మీదకి విసిరితే అది విసిరిన వాడి పని పడుతుంది. ఇక్కడ మదన్ మోహన్ మాలవీయ చేసిన పని అది. థింక్ ఇట్ వన్స్.